అగోతో కంటే ఇగో పులి అని ప్రచారం చేసే అంతటి స్పీడ్లున్న ఇప్పటి సోషల్ మీడియా కాలంలో ఏదైనా సరే ఆవరిస్తే పేగులు లెక్క పెట్టేటట్టు తయారయ్యారు ఇప్పటోళ్ళు. కానీ ఒక ముచ్చట గురించి మాత్రం చక్కగా క్లారిటీ రాక తెలిసి తెలియక కింద మీద అవుతుర్రు. అబ్బా నీలో లేదమ్మా మ్యాటర్ లేకుండానే కదా మీ ఆత్రము. ఆత్రము నాకు అర్థమైంది కానీ రౌడీ బాయ్కి నేషనల్ క్రష్కు సమజైతలేనట్టుంది కదా. విజయ్ దేవరకొండ రష్మికల లగ్గం గురించే ముచ్చట. టాలీవుడ్ మోస్ట్ ఇంట్రెస్టింగ్ జంట విజయ్ దేవరకొండ రష్మిక మందన్న పెళ్లి గురించి సోషల్ మీడియాలో ఎప్పటికప్పుడు వార్తలు గిరుకులు కొడుతూనే ఉంటాయి. కానీ వాళ్ళు మాత్రం ఫ్యాన్స్కి ఇంకా ఆఫీషియల్గా ఏం చెప్పలే. అటు అవునని చెప్తలే ఇటు కాదని చెప్తలే. ఈ కన్ఫ్యూజన్ అనే సముద్రంలో ఈదలేక ఆగమవుతారు ఫ్యాన్స్. కాకపోతే రష్మిక మాత్రం ది హాలీవుడ్ రిపోర్టర్ పత్రికోళ్ళతోని మాట్లాడినప్పుడు ఆమె ఏమన్నదంటే నేను ఇది అబద్ధమనా నిజమనా మాట్లాడాల్సిన టైం వచ్చినప్పుడు మాట్లాడతా అన్నది. ఇంకో దిక్కు కొందరేమో అది వాస్తవం కాబట్టి ఆమె ఏం చెప్తలేదు, నిజంగానే విజయ్ని లగ్గమాడుతుంది కాబట్టే సమాధానం ఇస్తలేదు. అంతేకాదు 2026 ఫిబ్రవరి 26న ఉదయపూర్లో విజయ్ దేవరకొండ రష్మిక పెళ్ళి అని అన్నీ తయారవుతున్నాయని వీళ్ళు ఫిక్స్ కూడా చేశారు. మొన్నట్ల రష్మిక వాళ్ళ దోస్తులతోని బ్యాచులర్ దావత్ కోసమే టూర్కు పోయిందని మాట్లాడుతున్నారు. మరి అందరి నోట్లలో నానేది ఒకటే వార్త, అవును వాళ్ళిద్దరు లగ్గం చేసుకుంటుర్రు అని. చూద్దాం ఎన్ని రోజులని దాస్తారు, ఎప్పటికైనా బయటకు తెలియకపోతుందా అని. ఎంగేజ్మెంట్ అంటే సీక్రెట్గా చేసుకురు కానీ లగ్గం అట్లా కాదు కదా, తెలియక తప్పది. అప్పటిదాకా ఎదురు చూపులు తప్ప ఏం లేవు. మన ఫ్యాన్స్ కానీ నారాజు అవుతారు పాపం. ఏముందబ్బా ఇంకో 2 నెలలు కాళ్ళు మూసి తెరిచే లోపట అయిపోతాయి, అప్పుడు దేకలేంగా ఈ పంచాదికి పరద పడకపోతుందా అనేది. కాకపోతే ఇక్కడ మన తెలంగాణ వాళ్ళు కొంత నారాజయ్యే ముచ్చటేందంటే విజయ్ దేవరకొండ మన తెలంగాణ హీరో. మరి మన తెలంగాణ పిల్లగాళ్ళంటే ఎట్లుండాలి, అన్ని బాజాప్తా మాట్లాడాలి. కానీ ఈ దాగుడు మూతలేంది, ఏదో ఒకటి చెప్పి మనలో గట్టి దావత్ ఇచ్చి నచ్చిన పిల్లని లగ్గమాడితే ఇంకా ఖుషి అవుతాం కదా అని ఫీల్ అవుతుర్రు. ఏం చేస్తాడో మరి ఇక రౌడీ బాయ్. ఈ కృష్ణా నీళ్ళ పంచాది గురించి ప్రతిపక్షం గొంతు వంగ మొత్తుకుంటున్న సర్కార్ మాత్రం చల్లగా తడిబట్టేసుకున్నట్టు మీది కవరింగ్లతోని కాలం గడుపుతుంది. పేరుకేమో ఆంధ్రాలతో కొట్లాడినట్టు మాట్లాడుతుంది కానీ అసలు చంద్రాల్ సారు కేంద్రానికి రాసిన లేఖ గురించి ఏమన్నా సప్పుడుందా? సరే పోని మన రేవంత్ సారేమో మోడీ బడేమియా రేవంత్ చోటేమియా అన్నట్టు ఓ 2-3 సార్లు మోడీ సార్తోని మంచిగా కూర్చొని మాట ముచ్చట పెట్టంగానే జాన్ జిగిరీలు అయినట్టు మోడీ సార్ నా కోసం తెలంగాణ కోసం ఏదైనా చేస్తాడన్నట్టు బిల్డప్ ఇస్తుండు. కానీ ఆడ లోపల జరిగేది జరుగుతూనే ఉంది. ఆల్రెడీ బనకచెర్ల పర్మిషన్ పత్రాలు చంద్రాల చేతిలో ఎన్నడో పెట్టిండు మోడీ. ఇవాళనో రేపో పనులు కూడా చాలా అవుతాయి. ఆడ వెనక పొంటి చంద్రాలు మోడీ మంచిగానే ఉన్నారు. కానీ ఈడ నడుమిట్లా ఏం జరుగుతుందో తెలియక రేవంత్ సారు ఆటలాడితే పండైంది తప్పితే చంద్రాలు మోడీ నా వెనుకున్నారు నాకు పిల్లల లెక్క నిలబడ్డారు అనేది ఇంకా వెనుకకు తిరిగి చూసుకుంటలేడు మన సీఎం సారు. ఇగో గిసోంటి పంచాదులు వస్తాయని హరీష్ రావు సారు ఎన్నటి సందో మొత్తుకుంటుండు. అయినా కూడా సీఎం సారు ఇప్పటికి కూడా కళ్ళు తెరుస్తలేడు కదా. దాని గురించి మల్లో పారి పూస గుచ్చినట్టు చెప్తుండు హరీష్ సార్. ఇనుండ్రి బనకచెర్ల మీద మేము జంగు సైరన్ కొట్టి ఆంధ్రప్రదేశ్ హుషారు చేసింది. ఏం చేసింది? లేలే మేము బనకచెర్ల వెనుకకు తీసుకుంటున్నాము అన్నది మధ్యలో. అది ఎందుకు వెనుకకు తీసుకున్నారు అనే కనీస సోయి కూడా ఈ ముఖ్యమంత్రికి లేదు, ఈ నీళ్ల మంత్రికి లేదు. లేక ఏమన్నారు తెలుసా? లేలే మా పోరాటానికే బనకచెర్ల వెనుకకు తీసుకున్నది ఆంధ్రప్రదేశ్, ఇది మా విజయం అన్నాడు ఉత్తమ్ కుమార్ రెడ్డి. అయితే ఇలా కనీస సోయి లేదు. యాక్చువల్గా బనకచెర్ల ఎందుకు వెనుకకు తీసుకున్నారో తెలుసా బైసాబ్? బచావత్ అవార్డు ఏం చెప్పింది మనకు? గోదావరి నీళ్లు పోలవరం ద్వారా కృష్ణాకు మళ్లిస్తే 45 అబో నాగార్జున సాగర్, 21 మహారాష్ట్ర, 14 కర్ణాటకకు చెందుతాయి. ఇంతకు మించి తీసుకపోతే కూడా ఇదే రేషియోలో పై రాష్ట్రాలకు హక్కు ఉంటుంది అని బచావత్ ట్రిబ్యునల్ అవార్డు ఇచ్చింది. కర్ణాటక మహారాష్ట్ర ఉత్తరాలు రాసినాయి. ఇది కర్ణాటక రాసిన ఉత్తరం, ఇది మహారాష్ట్ర రాసిన ఉత్తరం. ఏదైతే నది పరివాహక ప్రాంతంలో ఉండే అన్ని రాష్ట్రాలను కూడా కామెంట్స్ అడుగుతాడు. కర్ణాటక వాడు ఏం రాసిండు? బచావత్ అవార్డు లెక్క ప్రకారంగా ఏదైతే ఆ 14 TMC లెక్క ఉందో ఆ 14 TMC లెక్క ప్రకారంగా మీరు గోదావరి బనకచెర్ల ప్రాజెక్టు కడితే మాకు 64 TMCలు వస్తాయి, డేట్ చెప్పండి, మేము ఆ రోజుకెళ్ళి 64 ఆపుకుంటాం మీదనే కృష్ణానది జలాలు అని చెప్పి ఇది కర్ణాటక రాసిన ఉత్తరం. మహారాష్ట్ర కూడా వీళ్ళకు కూడా 21 ఉంది కదా, 45, 21, 14. ఆ 21 మేము ఈడ ఆపుకుంటాం మీద కృష్ణానది జలాలని వీళ్ళు రాసింది. అప్పుడు ఆంధ్రప్రదేశ్కు జ్ఞానోదయమై కృష్ణల గోదావరి నీళ్లు కలిస్తే
పాత బచావత్ అవార్డు ప్రకారంగా కృష్ణా నదిలో 45 తెలంగాణకు, 21 మహారాష్ట్రకు, 14 కర్ణాటకకు పోతున్నాయి. ఇప్పుడు ఈ 240 తీసుకపోతే కూడా అదే రేషియోలో వాళ్ళకి హక్కు దొరుకుతుంది. సుప్రీంకోర్టు పోయినా వాళ్ళకి నీళ్లు పోతాయి అనే సోయి జ్ఞానోదయం ఆంధ్రప్రదేశ్కి అయింది. మన తెలంగాణ వాళ్ళకి గాలే. కాక ఏమంటారు, ఇది బనకచెర్ల ఆగిపోయిందని సంకల్ గుద్దుకొని ఇది మా విజయం అన్నాడు ఉత్తమ్ కుమార్ రెడ్డి. వాళ్ళు ఏం చేసింది, ఇప్పుడు కృష్ణలో కలపకుండా డైరెక్ట్ నల్ల మల్ల సాగర్ అని పెట్టిండు. కృష్ణలో కలిస్తే బచావత్ అవార్డు వర్తిస్తుంది, నల్ల మల్ల సాగర్ అంటే బచావత్ అవార్డు వర్తించదు. అగో ఆ గది పంచాది. ఈ బనకచర్ల ప్రాజెక్టుల మస్తుగా దాగున్నాయని మేము ఆనాడు నుంచి మొత్తుకుంటూనే ఆంధ్ర సర్కారు వెనక తగ్గింది అని వివరంగా పవర్ పాయింట్ ప్రజెంటేషన్ చేసి చూపెట్టిండు. మరి ఇప్పటికైనా సర్కారు దీని గురించి మాట్లాడుతుందా అంటే అది కాదాయి. ఎప్పుడు చూడు పనికొచ్చేటి పక్కకు పెట్టి పనికిరాని పంచాదులు పెట్టుకునుడు, పక్క పొంటి మంచులను వేసుకొని మన సీఎం సార్కు అలవాటే అని గులుగుతుర్రు. కొట్లాడి తెచ్చుకున్న మన తెలంగాణ నీళ్లను తీసుకుపోయి అలా చేతిలో పెట్టబోతురని భయంతో మనోళ్ళంతా. అసొంటప్పుడు ఓ సీఎం సారు ఇంకో పారి మీరు మాత్రం మోడీనా బడేమియా నేను ఆయన షోటేమియా అనకుండ్రి. ఫస్ట్ ఆడ మీ వెనుక ఏం జరుగుతుందో తెలుసుకోరని అరుచుకుంటూ ఆరిస్తారు గట్టిగానే. ఏం చేస్తారో ఏం పాడో మన తెలంగాణ తలుచుకుంటేనే భయం అవుతుంది.